కొరటాల శివ, బోయపాటి శ్రీను ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు దర్శకులు రైటర్ కమ్ డైరెక్టర్ పోసాని కృష్ణమురళి శిష్యులే. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లకి సింహం చిత్రం టైంలో గ్యాప్ వచ్చింది. సింహ సినిమాకి బోయపాటి డైరెక్ట్ చేయగా కొరటాల కూడా పనిచేశాడు. అయితే సింహ సినిమా టైటిల్స్ లో కొరటాల పేరు లేదు. ఆ కథ మాటలు తనవే అయితే బోయపాటి ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశాయని కొరటాల పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు. అయితే ఈ వివాదం వెనుక నాడు అసలు సెటిల్మెంట్ ఎలా జరిగింది అన్న అంశంపై ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్ లో కొత్త టాక్ ఇప్పుడు చర్చకు వచ్చింది. నాడు వీరిద్దరి మధ్య గొడవ కారణమైన సంఘటన వెనుక ఆసక్తికరమైన సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. సింహ చిత్రంకు స్టోరీ రాయడానికి కొరటాల రెడీ అన్నాడట. అయితే ఆ చిత్రంకు కొరటాలతో పాటు మరికొందరు రైటర్లతో కూడా బోయపాటి వర్క్ చేయించాడట. అయితే సింహాకి కంప్లీట్ గా కథ రాసిన రైటర్ ఎవరనే విషయంలో క్లారిటీ మిస్ అయింది. దీంతో ఎవరి పేరు వేయాలో అర్థం కాక కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్ని బోయపాటి తన పేరు వేసుకున్నాడట. అయితే కొరటాల తన పేరును గట్టిగా వేయమని అడిగినా బోయపాటి మాత్రం చాలా మంది రచయితలు పనిచేసినందున తను ఎవరి పేరు వేయలేనని, బేసిక్ ఐడియా తనదే కాబట్టి తన పేరు వేసుకుంటా అని గట్టిగా చెప్పాడట. ఇక సింహ చిత్రానికి కొరటాల పనిచేసినందుకు 7 లక్షల రూపాయలు, బోయపాటి 1.5 లక్ష చొప్పున 3 చెక్కులు ఇచ్చి 2 నెలల్లో 6 లక్షల వరకు క్లియర్ చేశాడట. సో ఇలా ఈ ఇద్దరి మధ్య సెటిల్మెంట్ అయింది.